సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అవును, ఈ ఉదయకాలం 5 గంటల లోపు లేచి ప్రార్థన చేసుకున్నారా? అరుణోదయ ప్రార్థన జరిగిందా? తమ్ముడు, మిమ్మల్ని కనీసం 2 అధ్యాయాలైన బైబిల్ చదువుకున్నావా? మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించుతాం. రాత్రి తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకోండి. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. ఆ కృపతో దేవుడు మనందరినీ బలపరిచి స్థిరపరచునుగాక. మంచిది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కొన్ని దినాల నుంచి ఇప్పుడు నేను అందించబోయే సందేశం ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న నీతో, ప్రత్యేకంగా నీతో ఈ వాక్యం పంచుకోవాలని పరిశుద్ధాత్ముడు గత కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని పురికొల్పుతూ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఏంటయ్యా విషయం అంటే, చాలాసార్లు మన భక్తి జీవితంలో ఏ వ్యక్తి అయినా ప్రభు దగ్గరకు వచ్చింది ప్రభు కొరకు బ్రతకాలని, పవిత్రంగా జీవించాలని, చివరికి పరలోక రాజ్యం కొరకు ఆయత్తపడాలి, ఇదే ఆశతోనే ఏ క్రైస్తవుడైనా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి బాప్తిస్మం తీసుకొని ప్రభు దగ్గరకు వస్తాడు. అయితే బాప్తిస్మం తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో ఆశించినంతగా దేవునిలో బ్రతక, పరిశుద్ధంగా జీవించక, కొన్నిసార్లు భక్తి జీవితంలో మనం పడిపోయిన స్థితిలో ఉంటే శత్రువైన సాతాను వచ్చి మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వెంతకాలం వాక్యం విన్నా నీ బ్రతికింతే, నీలాంటివాడు పవిత్రంగా బ్రతుకుతాడా? నీలాంటివాడు భక్తి కలిగిన వాడికి బ్రతుకుతాడా? నీ బ్రతుకంతా ఇంతే, పడతావు లేస్తావు. పడి లేచే కంటే మరలా లేవాలని అనుకోవటం ఎందుకు? ఒకవేళ నువ్వు లేవాలని ప్రయత్నం చేసినా లేస్తావు. లేచి ఎక్కువ కాలమే నేను నిలబడు, మరలా నువ్వు పడిపోతావు. లేచి మరలా పడే కంటే కూడా అసలు లేవాలని ఎందుకు తీర్మానం చేసుకోవాలి అని నువ్వు కృంగిపోయిన, తూలిపోయిన, పడిపోయిన స్థితిని చూసి సాతాను దానిని జ్ఞాపకం చేసి పదే పదే కృంగదీస్తూ ఉంటాడు. అపరాధ భావంతో సాతాను దేవుని బిడ్డలను కృంగదీస్తాడు. నా జీవితంలో కూడా యవన కాలంలో నా 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నాను. 18వ ఏట యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాను. రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి, బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి ఏనాడు నేను పడిపోకుండా స్థిరంగా నిలవబడ్డాను అని నా భక్తి జీవితాన్ని గురించి నేను చెప్పలేను. అఫ్కోర్స్, ఒకవేళ నీ జీవితంలో నేను ఎన్నడూ పడిపోకుండా దేవునిలో 100% ఖచ్చితంగా ఉన్నాను అని ఒకవేళ మీలో ఎవరైనా కొందరు చెప్పొచ్చేమో. అయితే ఈ భక్తి జీవితంలో కొన్నిసార్లు పడిపోయి దేవునికి కాస్త దుఃఖకరంగా బ్రతికేటప్పుడు సాతానుగాడు వచ్చి అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా నువ్వు తర్వాత పడిపోయేవాడివే. అసలు ఈ పడతా లేస్తా బ్రతికే కంటే కూడా దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే పోయింది కదా. సాతాను కలుగు చేసిన ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు దేవునిలో ఉన్నా నిలకడగా దేవునిలో నువ్వు బ్రతకలేవు. దేవునిలో ఉన్నానని చెప్పుకుంటూ దేవునికి దుఃఖాన్ని కలుగు చేసేటట్లుగా ప్రవర్తించే కంటే అసలు దేవుణ్ణే విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే పోయింది కదా అని. చూడండి, సాతానుగాడు ఎంత తంత్రగుండో. తమ్ముడు, నీ జీవితంలో కూడా, చెల్లి, నీ జీవితంలో కూడా సాతాను అట్లా పలుమార్లు
నేను కృంగదీస్తా. నీ బ్రతికింతే, బ్రతుకాలం అంతా ఇట్లాగే పడిపోతావు, భక్తిలో నువ్వు నిలవబడలేవు. సాతాను నిన్ను కృంగదీస్తున్నాడా? అపరాధ భావాన్ని గుండెల్లో గుచ్చి పదే పదే జ్ఞాపకం చేస్తా నువ్వు దేవుల్లో ఎదగకుండా వాడు కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నాడా? బైబిల్లో అట్లా అపరాధ భావంతో సాతాను కృంగదీసేటప్పుడు మనం ఏం మాట్లాడాలి? దేవుని ఎదుటి ఎలా ప్రవర్తించాలి? నిశ్చయంగా ఇది నిన్ను బ్రతికించే ఔషధం, బ్రతుకు కాలమంతా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మేకా గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారు, ఒకసారి విందాం. నా శత్రువా, నా శత్రువా, నా మీద అతిశయింపబడుతూ నా మీద నీవు అతిశయపడవద్దు. నేను క్రింద పడినను నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను క్రింద పడినను తిరిగి లేతును. తిరిగి లేతును. నేను అంధకారములో కూర్చునను. నేను అంధకారములో కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా నుండును. అబ్బా, ఏ మాటలో చూడండి. నేను అంధకారములో కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసి గనుక, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నిశ్చయముగా నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. ఆయన నీతిని నేను చూచుదను. ఆయన నీతిని నేను చూసేదను. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? భక్తుడైన మేకా ఈ స్థలంలో ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడంటే, పడిపోయాడు ఆయన. ఇది ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి మాట్లాడిన మాట. సరే, మేకాకు అన్వయించుకుందాం. భక్తి జీవితంలో పడిపోయాడు, అంధకారంలో కూర్చున్నాడు. సాతాను ఏమంటున్నాడు చూసావా? ఒరేయ్ ఓ భక్తుడా మేకా, నేనేదో దేవుల్లో నిలవబడతా, ఓ పవిత్రంగా బ్రతుకుతా, వెలుగు సంబంధిగా జీవిస్తా అని ఏవో ప్రగల్భాలు బలికావు కదా, చూడు పడిపోయేవురను. నీ బ్రతుకు చీకటైపోయిందిరా. నీ బ్రతుకు ఎప్పుడు ఇట్లాగే పడిపోయి ఉంటది. జీవితం అంతా చీకట్లోనే నువ్వు బ్రతుకుతావు అని అంటే, మేకా ఆ మాటలు విని కృంగిపోలా. సాతాను వైపు చూసి అంటాడు, నా శత్రువా, నన్ను చూసి నువ్వు అతిశయపడవద్దు. నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తా. నేను అంధకారంలో కూర్చున్నా మరలా వెలుగులోనికి నేను వస్తా. సాతానా, పడిపోయాను అనుకుంటున్నావా? మరలా నా ప్రభు నన్ను పైకెత్తుతాడు. పడిపోయిన స్థితిలో నేను ఉండను. చీకటిలో ఉన్నాను అనుకున్నావా? నేను ఆరాధించే దేవుడు జ్యోతిర్మయుడగు దేవుడు. ఆ జ్యోతిర్మయుడగు దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తాడు. కృంగిని స్థితిలో ఉన్నవాడు నిరీక్షణతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నాడు. సాతాను మీద సవాలు విసిరే మాటలు మాట్లాడుతున్నాడు. నా ప్రభు బిడ్డలారా, సాతాను కూడా నువ్వు పడిపోయిన స్థితి చూసి, నువ్వు పడిపోయావురా, నువ్వు పడిపోయేవే, ఇక నీ బ్రతికింతే అని సాతాను నీ హృదయాన్ని గుచ్చి వాడు కృంగదీస్తున్నాడు కదూ. మనసులో అపరాధ భావం కలుగు చేసి, ఇక నా బ్రతికింతే, ఎంత వాక్యం విన్నా నేను భక్తిగా బ్రతకలేను, ఎంత వాక్యం విన్నా దేవుల్లో నేను నిలవబడలేను, నా భక్తి అంతా నిలకడలేని భక్తి, నా భక్తి అంతా పొట్టు లాంటి భక్తి, గాలికి చెదరగొట్టబడే పొట్టు లాంటిది నా భక్తి, ప్రాతకాలను కురిసిన మంచులాగా నా భక్తి నిలవట్లేదు అని ఒకవేళ సాతాను పదే పదే నీ గుండెల్లో నీ బలహీనతలు జ్ఞాపకం చేసి వాడు నిన్ను కృంగదీస్తున్నాడా? క్రైస్తవ జనమా, సాతానుతో సవాలు విసురుతూ నిరీక్షణతో కూడుకున్న ఈ మాటలు మాట్లాడు. ఏమంటావు? నా శత్రువా, సాతానా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తా. ప్రైజ్ ది లార్డ్. నేను చీకటిలో ఉన్నా
నేను ఆరాధించే దేవుడు నా చీకటి బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సులాగా మార్చబోతున్నాడు అని నీ నోట కూడా యేసు నామం పేరిట నిరీక్షణతో కూడుకున్న మాటలు ఉండునుగాక. నా బ్రతికింతే అని అనుకోకు, నా జీవితం ఇంతేలే ఇక అని అనుకోకు, బ్రతుకంత కన్నీళ్ళే, బ్రతుకంత కలవరాలే అని అనుకోకు. సాతాను చూసి సవాలు విసురు, నిరీక్షణతో కూడుకున్న మాట యేసు నామములో నీ నోట ఉండును గాక. అయితే ఒకటి, ఇతడు ఎందుకు పడిపోయాడు విన్నారా? ఇతడు ఎందుకు చీకట్లో కూర్చున్నాడు? అక్కడ అంటాడు, యెహోవా దృష్టికి నేను పాపము చేసి తిని గనుక అంటాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పాపం ఒక వ్యక్తిని పడగొడుతుంది. విన్నారా? పాపం ఒక వెలుగు సంబంధిని చీకటి బ్రతుగా ఒక వ్యక్తిని మారుస్తుంది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకనే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాస్తుందో లేఖనాల్లో చూస్తే, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలిపోతివి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఇశ్రాయేలు జాతి నేల మట్టుకు నరకబడి కుప్పలాగా కూలిపోయింది. దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలారా మీరెందుకు కూలిపోయారో తెలుసా? మీ పాపము వలన మీరు కూలితిరి మాట్లాడుతున్నాడు. తమ్ముడు, ఎక్కడైనా జీవితంలో పాపంతో చెలగాటమాడుకుంటున్నావా? దేవునికి ఆయాసకరమైన గుణగణాలతో ఆడుకుంటూ పాడుకుంటూ బ్రతుకుతున్నావా? చెల్లి, ఎవరితోనో మెసేజ్లు పంపిస్తూ ఎవరితోనో తప్పుగా ప్రవర్తించాలని నీ శరీరం ఉవ్విళ్ళూరుతుందా? తస్మా జాగ్రత్త. ఏ చిన్న పాపానికి నీ బ్రతుకులో నువ్వు చోటిచ్చినా అది నిన్ను కుప్పలాగా కూలుస్తుంది అన్న సంగతి గ్రహించు. ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలిపోతివి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి పడిపోవటానికి, బ్రతుకు చీకటిగా మార్చబడటానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపం. యెహోవా దృష్టికి నేను పాపము చేసి తిని గనుక, వినండి ఇక్కడ, యెహోవా దృష్టికి నేను పాపము చేసి తిని గనుక ఆయన కోపమును సహించేదను. నా ప్రభు పెట్టారా, పాపం చేసే ప్రతి వ్యక్తి మీద దేవుడు కోపగించుకుంటాడు. మరొక్కసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేయమంటారా? మేకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మరలా చదవండి అన్న డేవిడ్ అన్న. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాజ్ఞ సహింతును. విన్నారా? ఆయన పాపం చేసేది గనక దాన్ని బట్టి ఆయన కోపాగ్ని నా మీద నిలిచి ఉంది. కానీ అద్భుతం ఏంటంటే దేవుడు నిరంతరము నా మీద కోపించడు, నా పక్షాన వేద్యమాడతాడు. చదవండి అన్న మరలా. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, నా పక్షమున వేద్యమాడి న్యాయము తీర్చు వరకు ఆయన కోపాజ్ఞ సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నా ప్రభు బిడ్డలారా, అసలు ఈ మాటల పదజాలం చూడండి. ఆయన నా పక్షమున వేద్యమాడతాడు, నాకు న్యాయం తీరుస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఎంత భయంకరమైన అపరాధ భావం నిన్ను పట్టి పీడిస్తున్నా, కూలిపోయినా, కృంగిపోయినా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నా జీవితంలో తెలిసి కొన్ని పొరపాట్లు చేశా, నన్ను క్షమించయ్యా. నీవు తప్ప నన్ను ఎవరు క్షమిస్తారు? వాక్యం ఎరిగి త్రాగుడుకు బానిసైపోయా, నన్ను బ్రతికించయ్యా. ఆ త్రాగుడు బానిసత్వం వల్ల నా జీవితం ఇప్పటికే చాలా నాశనం అయిపోయింది. నీ కోపాగ్నిని భరించిన కాలం చాలు అయ్యా, నన్ను క్షమించయ్యా అని
దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే, నీ పక్షమున వ్యాజ్యమాడి కోపించుచూనే నీ పట్ల వాత్సల్యం చూపించి పడిన నిన్ను పైకెత్తి చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి దేవుడు రప్పించును గాక. విన్నారా ఈ మాట? దేవుడు నీ పక్షాన వేద్యమాడున్నట్లుగా నీ పాపం విషయమై పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థించే. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం అంటుంది కదా. ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నీ విషయమై తండ్రితో యేసయ్య వేద్యమాడతాడు. ఎట్లా వేద్యమాడతాడు? కొన్ని పరిస్థితులను బట్టి అబద్ధం ఆడావు. ఆ అబద్ధాన్ని బట్టి సాతాను అంటాడు, చూడు చూడు, నీ రక్తంతో కడగబడిన వాడు అబద్ధం ఆడాడు, అబద్ధ బ్రతుకు వాడిది. నువ్వు దేవుని సన్నిధిలో, ప్రభా అబద్ధం ఆడాను, క్షమించయ్యా, ప్రభా నా అపరాధాన్ని క్షమించయ్యా అని ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే అప్పుడు యేసయ్య అంటాడు, దేవా వాడు బలహీనుడనే కదా వాడి కొరకు నేను రక్తాన్ని కార్చింది, వాడు భక్తిలో నిలవబడలేడనే కదా సదాకాలము నిలుచు అర్పణగా నా ప్రశస్తమైన రక్తాన్ని కార్చింది. యేసయ్య వేద్యమాడతాడు. ఏమంటాడు తెలుసా? నన్ను నమ్ముకున్న నా బిడ్డను నా రక్తములో నుంచి చూడయ్యా. నా రక్తాన్ని ఎందుకు చిందించాను నేను? పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నా పవిత్రమైన రక్తాన్ని చిందించింది ఆ వ్యక్తికి క్షమాపణ ఇవ్వటానికే కదా. సాతాను అంటాడు, సారీ, తప్పు చేసిన ఆ వ్యక్తికి అట్లా నువ్వు క్షమాపణ ఇస్తావు? ఇవ్వకూడదు అంటాడు సాతాను. దేవుడు అంటాడు, తప్పు చేసాడు నిజమే, కానీ తన తప్పు విషయమై పశ్చాత్తాపడుతున్నాడు కదా, నేను అతన్ని క్షమిస్తున్నాను అని చెప్పి, నా ప్రభు బిడ్డలారా, నీ పశ్చాత్తాపపు హృదయాన్ని చూసి కోపించిన దేవుడే నీ పట్ల వాత్సల్యం చూపించును గాక. దేవుడు ఎంత గొప్పవాడంటే, పాపం చేసినందుకు ఆయన తన కోపాన్ని మన కుమ్మరిస్తాడు. నిజమే, కోపిస్తాడు అనేది ఎంత వాస్తవమో, కోపించుచూనే వీడు పశ్చాత్తాపడితే నా ప్రేమను వీడి పట్ల చూపించాలి కదా, నా ప్రేమను వీడికి చూపిస్తా అని వాత్సల్యం చూపించటానికి ఇంకెక్కువగా దేవుడు వేగిరపడతాడు. చూడండి, పిల్లలు తప్పు చేశారు. డేవిడ్ అన్న, పిల్లలు ఎప్పుడైనా తప్పు చేశారని తల్లిదండ్రులు పెట్టమని ఒక దెబ్బ కొడతారు. తల్లిదండ్రులు దెబ్బ కొట్టి మనసులో బాధపడతారా లేదా అన్న? బాధపడతారు. ఎంతసేపు బాధపడతారు? కాసేపు బాధపడతారు. బా ఎందుకు కొట్టానా అని కొట్టకుండా ఉంటే బాగుండేదే. అబ్బా వాడిని కొట్టినందుకు వాడు ఎంత బాధపడతా ఉంటాడో. కొట్టి తండ్రి బాధపడతాడా లేదా? బాధపడతాడు. అట్లాగే దేవుని బిడ్డలారా, నా చిన్నతనంలో ఒక చిన్న సంఘటన చెప్తా. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. నాకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు, మా అన్నయ్య. ఆ రోజుల్లో గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి సకల విధాలైన దొరలవాట్లకు అప్పట్లో ఆయన బానిస అయిపోయాడు. ఒకరోజు మా నాన్నగారు ఆయన్ని బాగా కొట్టి మా అమ్మతో చెప్పాడు, నిజమా, వీడికి రాత్రి నువ్వు భోజనం పెట్టొద్దు, భోజనం పెడితే నిన్ను కొట్టేస్తా, వాడికి భోజనం పెట్టొద్దు, వాడు నాకు అవమానం తీసుకొస్తున్నాడు, నేను గ్రామంలో తలెత్తుకోలేకపోతున్నా, వాడు తాగుబోతు అయిపోయాడు, ఈ రాత్రి వాడికి భోజనం పెట్టావని నేను చంపేస్తా అన్నాడు. మా అమ్మ ఏమందంటే, నాన్న మీరు చెప్పినట్టేనయ్యా, వాడికి భోజనం పెట్టలే. 7 ఆ ప్రాంతంలో సాయంత్రం కొట్టాడు, భోజనం పెట్టొద్దు అన్నాడు. రాత్రి 10ంటికి మా అమ్మను పిలిచి మా నాన్న అంటాడు, నిజమా పెద్దోడుకు భోజనం పెట్టావా అన్నాడు. ముందేమన్నాడన్న? భోజనం పెట్టొద్దు అన్నాడు. రాత్రి 10 ఆ ప్రాంతంలో పిలిచి అంటాడు, నిజమా పెద్దోడుకు భోజనం పెట్టావా అన్నాడు. మా అమ్మే ఉందో తెలుసా, నువ్వు పెట్టొద్దు అన్నావు కదయ్యా, అందుకని నేను పెట్టలేదు అని. మా నాన్న అన్నాడు, నేను పెట్టొద్దంటే నువ్వు పెట్టవా? నువ్వు తల్లివి కాదా? అట్లా పెట్టకుండా ఉన్నావు,
నాకు అర్థం కాక నేను వాళ్ళ మాటలు వింటా. 7ంటికే వాడికి భోజనం పెడితే నేను చంపేస్తాను అన్నాడు. మరలా 10ంటికి ఏమంటున్నాడు, వాడికి భోజనం పెట్టావా అంటున్నాడు. మా అమ్మ 2 నిమిషాల తర్వాత పక్క నవ్వి ఏమందో తెలుసా, నీకు తెలియకుండా షార్ట్ని పెట్టేలే అయ్యా. పెట్టలేరా? ఆ తండ్రి ప్రేమతో పోలిస్తే ఈ తండ్రి ప్రేమ ఆఫ్టర్ ఆల్. ఏమండి, మన తండ్రులు చెడ్డవారై ఉండి మన పట్ల ఎంత ప్రేమను పంచడానికి వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటే, తమ్ముడా, ఆ పరలోకపు తండ్రి నీ పట్ల ఇంకెంత ప్రేమను చూపటానికి ప్రాకులాడతాడు చూడు. ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడాలే గాని ఈ దేవుడు కోపించుచూనే వాత్సల్యం చూపించేవాడు. బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన కోపము నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటది. ఎంతకాలం ఉంటుందంట ఆయుష్కాలం? కోపం నిమిషమే. ఎంత ప్రేమ కలిగిన వాడు. ఇదిరిగి మేకా భక్తుడు అంటాడు, నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను, మరలా తిరిగి లెగుస్తా, నేను అంధకారంలో కూర్చున్నా యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. అంటే దేవుని వాత్సల్యం మీద ఈ భక్తునికి అంత నమ్మకం. ఈ మాట చదువుతున్నప్పుడు బైబిల్లో ఒక సన్నివేశం గుర్తొచ్చింది. దావీదు జనసంఖ్య లెక్కించి తప్పు చేశాడు. దాన్ని బట్టి దేవుడు అంటాడు, దావీదా, శత్రువుల చేతిలో పడతావా, కరువు కాటకాల చేతిలో పడతావా, ఎవరి చేతిలో పడతావు అంటే దావీదు అంటాడు, అయ్యా మనుషుల చేతిలో నేను పడినయ్యా, నీ చేతిలోనే నేను పడతానయ్యా అన్నాడు. అసలు నాకు అర్థం కాదు, బైబిల్లో యెహోవా చేతిలో పడుట భయంకరమని రాసి ఉంటుంది కదా. దావీదు అంటాడు నీ చేతిలో పడతానయ్యా అంటాడు. ఎందుకు దేవుని చేతిలో పడతాను అంటాడు తెలుసా? అయ్యా కొట్టినా రేపు నువ్వే పెడతావయ్యా, శిక్షించిన నీవే వాత్సల్యం చూపిస్తావయ్యా అన్న దావీదు ఏమంటాడంటే, అయ్యా కొడితే నువ్వే కొట్టు, మనుషుల చేతికి నన్ను అప్పగించొద్దు అంటాడు. ఎందుకన్నా, ఈ రోజు నువ్వు కొడతావు, రేపు నువ్వే గడ్డం పట్టుకుని నా పట్ల నువ్వు ప్రేమ చూపిస్తావయ్యా, కొట్టినా నీవే, ముద్దాడినా నువ్వేనయ్యా. ఆ మాటలు చదువుతా ఉంటే గుండె, కొట్టినా నీవే, మనుషుల చేతికి నన్ను అప్పగించొద్దయ్యా, మనుషుల చేతికి అప్పగించు, నీ చేతిలోనే పడతానయ్యా, కొట్టినా నువ్వే, పెట్టినా నీవే అని ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? పాపము చేసిన వాడను నేనే, అవివేకంగా ప్రవర్తించిన వాడను నేనే అని పర్వతం మీద ప్రార్థన చేస్తాడు. దావీదు ప్రార్థన విని దావీదు చీకటి బ్రతుకును వెలుగుగా మార్చి పడిపోయిన దావీదును లేవనెత్తి, అద్భుతం తెలుసా, దావీదు ఎక్కడైతే పశ్చాత్తాపడి బలిపీఠం కట్టాడో అక్కడే తన కుమారుడైన సొలొమోను చేత దేవుడు అద్భుతమైన మందిరం నిర్మించాడు, సువర్ణ దేవాలయాన్ని నిర్మించాడు. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో దావీదులాగా పాపం చేసిన వాడును నేనే, నా వల్లనే ఈ పొరపాటు జరిగిందయ్యా అని నీ పాప విషయమై హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడగలిగితే నిన్ను ఒక అద్భుతమైన మందిరంగా దేవుడు మారుస్తాడు. సొలొమోను కట్టిన దేవాలయం కంటే శ్రేష్టమైన మందిరంగా నిన్ను నా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సాతాను ఎప్పుడైనా నీ జీవితంలో అపరాధ భావాన్ని కలుగు చేసి వాడు కృంగదీస్తూ ఉంటే, కోపించుచూనే ఆయన వాత్సల్యం చూపిస్తాడు అన్న విశ్వాసం కలిగిన వాడవై, నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడద్దు, ఇదిగో నా బలహీనతల నుంచి ఇప్పుడు నేను లేవబోతున్నా. నేను లేవటం కాదు, దేవుడు తన హస్తాన్ని చాపి నన్ను పైకెత్తబోతున్నాడు, నా అంధకారపు జీవితాన్ని వెలుగుగా మార్చబోతున్నాడు. నిరీక్షణతో మాట్లాడు. నిరీక్షణకర్తయగు దేవుడు శత్రువైన సాతాను సిగ్గుపడేటట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని
నీ భక్తి జీవితాన్ని ఆ కృపగల దేవుడు నిశ్చయంగా నిలవబెట్టును గాక. ఆమేన్. ఆమేన్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఏ బలహీనతలతో మీరు పట్టి పీడించబడుతున్నా ఉన్నతమైన స్థలం నుండి దేవుడు తన హస్తాన్ని చాపి మీరు పడిన స్థితిలో నుండి ఈ దినమే నిశ్చయంగా నా దేవుడు లేవనెత్తును గాక. ఈరోజు దేవుడు లేవనెత్తబోయే రోజు. విశ్వసించండి, చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చబోయే రోజు. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. కృపామేడ మీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. నా తండ్రి, ఇప్పుడు వరకు ప్రభా, నా తండ్రి మరి ప్రభా మంచి యొక్క వాక్యాన్ని ప్రభా మరి మనకి వచ్చిన వందనాలు స్వామి. స్తోత్రం నా ప్రభా. అయ్యా నా తండ్రి, మరి రాబోయే రోజుల్లో కూడా ప్రభా మరి తండ్రి ఇటువంటి పాపం చేసినా సరే కూడా ప్రభా మరి మన పాపాన్ని ఒప్పుకొని ప్రభా దేవుని ప్రభా నా తండ్రి మరి గొప్ప ప్రభా నా తండ్రి వెలుగుగా ప్రభా మార్చగల దేవుడు. యేసయ్య దావీదు మాట మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడు వరకు ఎంతగానో మీరు మాకు తోడుకున్నారు. మరి ప్రభా రాబోయే రోజుల్లో మరి ప్రభా మరి సేవ చేయించుండగా మరి అలాగే మా మార్గం మధ్య అంతట్లో కూడా మరి మీరే తోడుకుంటే దీవించి ఆశీర్వదించమని చేసి చిన్న ప్రార్థన పరలోక క్రీస్తు వారి ఆమేన్. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ దినం మాతో మీరు మాట్లాడిన మీ మాటలకై మరొకసారి స్తుతిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో పడిన ప్రతి జీవితం పైకి లేవనెత్తబడును గాక. కూలిపోయిన ప్రతి ఆత్మీయత ఓ దేవాలయం లాగా స్థిరంగా కట్టబడును గాక. ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం. ఈ దినం మ్యారేజెస్ జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం. మా పిల్లలు నిన్నటి దినాన నీట్ ఎగ్జామ్ రాశారయ్యా. ఆ పిల్లలందరికీ మీరు విజయాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను. మా యవన బిడ్డలు, వ్రాసిన ప్రతి బిడ్డ యేసు నామం పేరిట రాబోయే దినాల్లో వారు డాక్టర్లుగా మార్చబడుదురు గాక. ఆమేన్. గృహాలు కట్టుకోబోతున్న బిడ్డల కొరకు స్తోత్రం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు స్తోత్రం. వారందరికీ అఖండమైన విజయాన్ని ఇచ్చి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు మీరు విన్న వర్తమానం కనీసం 100 మందికైనా షేర్ చేయండి. నిశ్చయంగా వాళ్ళ బ్రతుకులు కట్టబడతాయి. ప్రభు కొరకు వాళ్ళు నిలవబడగలుగుతారు. రేపు నుంచి మెదక్ మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. గొప్ప ఉజ్వల దేవుడు ఆ పట్టణంలో పుట్టించున్నట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. కృపా సమాధానములు ఈ దినమంతా మన బ్రతుకు కాలమంతా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.